హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. సో ఇండియన్ పాలిటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్, అంతేకాకుండా మనకు ఎక్కువ స్కోరింగ్ వచ్చేటువంటి వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ ఏది అంటే ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల నుంచి మనకు ఒక 6-7 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి అయితే మనకు 75 మార్కుల ఇండియన్ పాలిటీలో 10 మార్కులు కూడా ప్రాథమిక హక్కుల నుంచి అడిగినటువంటి దాఖలాలు ఉన్నాయి గతంలో. ఈ ప్రాథమిక హక్కులకు అంత ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే రాజ్యాంగ రచనకు మూలమైనవి, ఆధారమైనవి ప్రాథమిక హక్కులే. జాతీయోద్యమ కాలంలోనే మన నాయకులు రాజ్యాంగ రూపకల్పన చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వాటికి ముందు హక్కుల ప్రతిపాదన చేశారు. హక్కులను రూపొందించుకొని ఏ విధమైన హక్కులను కల్పించే రాజ్యాంగం కావాలి అని ఒక నమూనా పత్రాన్ని రాయడం అనేది జరిగింది. సో కాబట్టి హక్కుల ప్రాతిపాదికనే రాజ్యాంగ రూపకల్పన జరిగింది. కాబట్టి భారత రాజ్యాంగంలో హక్కులు అనేటువంటివి చాలా కీలకమైనటువంటి భాగంగా ఉన్నాయి. మరి హక్కులు అంటే ఏంటి? హక్కులు అనేటువంటివి, రాజ్యము అనేటువంటిది సాధారణంగా మనకు రాజ్యం అంటే 3 అంశాలు మనకు అందులో తెలుసుకోవాల్సి ఉంటుంది. రాజ్యము అనగా ప్రదేశము, ప్రజలు, ప్రభుత్వము, ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి సార్వభౌమాధికారమునే రాజ్యము అంటాము. ఈ ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో మనకు 3 ఎస్టేట్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ, లెజిస్లేచరు అంటే శాసన నిర్మాణ శాఖ, జ్యుడిషియరీ అనగా న్యాయశాఖ అని చెప్పేసి మనకు కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ అనేటువంటివే ప్రభుత్వము. మరి ఈ ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ శాసనశాఖ యొక్క శాసనాల ద్వారా పరిపాలన చేయడం జరుగుతుంది. అయితే శాసనశాఖ యొక్క శాసనాలు కానీ, కార్యనిర్వాహక శాఖ యొక్క చర్యలు కానీ వ్యక్తి యొక్క హక్కులకు భంగం కలగకుండా బాధ్యత వహించేదే న్యాయస్థానాలు. సో ప్రభుత్వంలో భాగమైనటువంటి కార్యనిర్వాహక శాసన నిర్మాణ శాఖ యొక్క చర్యలను న్యాయశాఖ నియంత్రించడం అనేటువంటిది హక్కుల ద్వారా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ యొక్క అధికార పరిధిపైన పరిమితులను న్యాయస్థానం విధించడం జరుగుతుంది. ఆ పరిమితులనే హక్కులు అని కూడా అంటాము. సో ప్రజా ప్రయోజనాలకు భంగం కలగకుండా కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ యొక్క అధికార పరిధిపైన పరిమితులను విధించడమే జ్యుడిషియరీ చేస్తుంది. ఆ పరిమితులనే మనం ఇక్కడ హక్కులు అని అంటున్నాము. ఇక హక్కులు అనేటువంటి దానికి, ఈ హక్కులు అనేటువంటివి మనకు పరిచయము అనేటువంటిది మనం తీసుకుంటే ఇక్కడ థామస్ హబ్ అనేటువంటి వ్యక్తి హక్కుల పితామహుడిగా పేర్కొనబడతాడు. థామస్ హబ్ అనేటువంటి వ్యక్తి హక్కుల పితామహుడిగా పేర్కొనబడతారు. ఈ హక్కులు ప్రాధాన్యత అనేటువంటిది ప్రపంచంలో మొదటిసారిగా ఎక్కడ ప్రారంభమైంది అంటే ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. సో ఇంగ్లాండ్లో 1215 సంవత్సరంలో జాన్ ఎడ్వర్డ్ అనేటువంటి రాజు, ఇంగ్లాండ్ చక్రవర్తి అయినటువంటి ఎడ్వర్డ్ చక్రవర్తి, జాన్ ఎడ్వర్డ్ I అనేటువంటి చక్రవర్తి ఆ ఇంగ్లాండ్ ప్రజలకు కొన్ని హామీపూర్వకమైనటువంటి ప్రకటన చేస్తూ కొన్ని హక్కులను కల్పించడం జరిగింది. సో ఆ ప్రకటననే మనము మాగ్నా కార్టా అని అంటున్నాం. సో ఈ మాగ్నా కార్టా అనేటువంటిది ప్రపంచంలోనే హక్కులకు ప్రాతిపాదికగా, హక్కులకు నాంది పలికినటువంటి రాజ్యాంగంగా పేర్కొంటాం. దీనిని హక్కుల రాజ్యాంగంగా కూడా పేర్కొంటారు. ప్రపంచ హక్కులకు మూలంగా మనకు మాగ్నా కార్టాను పేర్కొంటారు. ఇలా ఇంగ్లాండ్లో ఈ హక్కుల ప్రస్తావన అనేటువంటిది మొదటిసారిగా ప్రారంభమైంది. థామస్ హబ్ అనేటువంటి వ్యక్తి హక్కుల పితామహుడిగా పేర్కొనబడతాడు.
హక్కుల పితామహుడిగా పేర్కొనబడతాడు. ఇక తర్వాత ఈ హక్కులకు సంబంధించినటువంటి నిర్వచనాలు, ఈ హక్కులకు సంబంధించినటువంటి నిర్వచనాలలో మనకు హెచ్జే లాస్కీ అనేటువంటి వ్యక్తి ఏమని చెప్తున్నాడు అంటే, ఏ సామాజిక పరిస్థితులైతే కల్పించినట్లయితే, ఏ సామాజిక పరిస్థితులైతే లేకపోతే ఒక వ్యక్తి తనకు తాను ఉన్నతుడిగా భావించుకోజాలలేడో, తనకు తాను ఉన్నతుడిగా భావించుకోలేడో, సో ఆ పరిస్థితులనే హక్కులు అని అంటారు. ఎటువంటి సామాజిక పరిస్థితులు లేకపోతే ఒక వ్యక్తి తనకు తాను ఉన్నతుడిగా భావించుకోలేడో, తనకు తాను ఉన్నతుడిగా రూపుదిద్దించుకోలేడో, సో అలాంటి పరిస్థితులనే మనం ఇక్కడ హక్కులు అని అంటారని హెచ్జే లాస్కీ అనేటువంటి వ్యక్తి పేర్కొంటున్నాడు. తర్వాత జస్టిస్ పతంజలి శాస్త్రి అనేటువంటి వ్యక్తి, జస్టిస్ పతంజలి శాస్త్రి అనేటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, ప్రాథమిక హక్కులు అనేటువంటివి ప్రభుత్వాలు చేసే శాసనాల కంటే, ప్రాథమిక హక్కులు అనేటువంటివి ప్రభుత్వాలు చేసే శాసనాల కంటే చాలా ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటివి అని చెప్తున్నాడు. ప్రభుత్వాల యొక్క శాసనాలపైన పరిమితులు విధించడమే, ప్రభుత్వాల యొక్క శాసన అధికార పరిధిని, ప్రభుత్వాల యొక్క శాసనాల మెజారిటీ నియంతృత్వాన్ని అరికట్టడమే, దానిపై పరిమితులు విధించడమే హక్కులు. కాబట్టి ఇవి ప్రభుత్వ శాసనాల కంటే ఇవి ఉన్నతమైనటువంటివి, ప్రభుత్వ శాసనాల కంటే ఇవి ఆధిక్యతను కలిగినటువంటివి హక్కులు అని చెప్తున్నాడు. ప్రభుత్వాలు చేసిన శాసనాలపై శాసన అధికారాలపై పరిమితులు విధించడమే, పరిమితులు కలిగి ఉండడమే హక్కులు అని చెప్పేసి జస్టిస్ పతంజలి శాస్త్రి గారు పేర్కొంటున్నారు. తర్వాత హెర్మన్ పైనర్ అనేటువంటి మరొక రాజ్యాంగ నిపుణుడు ఏమని చెప్తున్నాడంటే, సమాజం చేత కోరబడి రాజ్యం చేత కల్పించబడినటువంటివే, సమాజం చేత కోరబడి రాజ్యం చేత కల్పించబడినవే, ఆమోదించబడినవే హక్కులు అని చెప్పేసి హెర్మన్ పైనర్ అనేటువంటి వ్యక్తి పేర్కొంటున్నాడు. ఓకే, సర్ తేజ్ బహదూర్ సప్రు అనేటువంటి వ్యక్తి ఏమని అంటున్నాడంటే, హక్కులు అనేటువంటివి రాజ్యాంగంలో కీలకమైనటువంటివి, హక్కులు అనేటువంటివి రాజ్యాంగంలో కీలకమైనటువంటివి. ఇవి పౌరులకు సమానత్వాన్ని కల్పించడం కోసం, ఇది పౌరుల యొక్క రక్షణ కోసం మరియు పౌరుల యొక్క సమానత్వం కోసము ఈ హక్కులు అనేటువంటివి ఉంటాయని చెప్పేసి సర్ తేజ్ బహదూర్ సప్రు అనేటువంటి వ్యక్తి పేర్కొంటున్నాడు. ఈ హక్కులు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి. మనకు హక్కులు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రాథమిక హక్కులు, రెండవది చట్టబద్ధమైనటువంటి హక్కులు. ప్రాథమిక హక్కులు అనే వాటిని మనం ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి అంటాం. ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ అంటాము. చట్టబద్ధమైన హక్కులని మనము లీగల్ రైట్స్ అంటాము. చట్టబద్ధమైన హక్కులను లీగల్ రైట్స్ అంటాము, లేదా వీటినే స్టాచ్యుటరీ రైట్స్ అని చెప్పేసి అంటాము. ఈ చట్టబద్ధమైన హక్కులనే సాధారణ హక్కులని కూడా అనవచ్చు. ఈ చట్టబద్ధమైన హక్కులనే సాధారణ హక్కులు అనొచ్చు. అర్థమవుతుందా? సో ఇక్కడ ప్రాథమిక హక్కులు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి సాధారణంగా. నకారాత్మకమైన హక్కులు, సకారాత్మకమైన హక్కులు అని చెప్పేసి అంటున్నాం. నకారాత్మకమైనటువంటి హక్కులు అంటే ఏమిటి అంటే, సాధారణంగా ప్రాథమిక హక్కులు అనేటువంటివి ప్రభుత్వం యొక్క అధికార పరిధిపైన పరిమితులు విధించే విధంగా ఉంటాయి. ప్రభుత్వం యొక్క అధికారాలకు హద్దులను పేర్కొనడమే హక్కులు. కాబట్టి నెగటివ్ థాట్గా ఉన్నటువంటి దాన్ని మనం నకారాత్మకమైన హక్కులుగా అంటున్నాము. అనగా ప్రాథమిక హక్కులు అనేటువంటివి ప్రభుత్వం యొక్క చర్యలను వ్యతిరేకించే విధంగా ఉంటాయి. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించినప్పుడు ఆ చర్యలను అడ్డుకోవడానికే ఈ హక్కులనేవి ఉంటాయి. ప్రభుత్వ అధికార పరిధి పైన పరిమితులే ఈ హక్కులుగా ఉంటాయి. ఇక కొన్ని ప్రాథమిక హక్కులు అనేటువంటివి పాజిటివ్ దృక్కోణాన్ని కలిగి ఉంటాయి. అంటే ఏమిటి అంటే, ప్రజలు ఆ హక్కులను పొందాలి అంటే ప్రభుత్వాల యొక్క సహకారం అవసరం. అందుకోసం ప్రభుత్వాలు చట్టాలు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ప్రభుత్వాలు విధానాలు రూపొందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం యొక్క జోక్యంతో ఏ హక్కులైతే పౌరులు పొందగలుగుతారో,
ఏ హక్కులైతే పౌరులు పొందడానికి ప్రభుత్వ జోక్యము ప్రభుత్వ సహకారం అవసరమో వాటిని సకారాత్మకమైన హక్కులు అంటాము. ఏ విషయాలలో ప్రభుత్వ జోక్యమైతే ఉండకూడదని వ్యతిరేక భావన కలిగి ఉంటుందో వాటిని నకారాత్మకమైన హక్కులు అంటాం. ఇలా ప్రాథమిక హక్కులు అనేవి మన రాజ్యాంగం కల్పించినటువంటి ఈ హక్కులు రెండు రకాలుగా ఉన్నాయి. వ్యతిరేకమైనటువంటి భావన కలిగిన నకారాత్మకమైన హక్కులుగా ఉన్నాయి, మరియు ప్రభుత్వ జోక్యమును కోరే విధంగా పాజిటివ్ దృక్కోణం కలిగినటువంటి సకారాత్మకమైనటువంటి హక్కులుగా కూడా కలిగి ఉన్నాయి. నకారాత్మకమైన హక్కులు అంటే ఇక్కడ మనం తీసుకుంటే 14వ ఆర్టికల్ కానీ, అదేవిధంగా 15వ ఆర్టికల్ కానీ, 14వ ఆర్టికల్ కానీ, 15వ ఆర్టికల్ కానీ, 19వ ఆర్టికల్ కానీ, 21వ ఆర్టికల్ కానీ, ఇవన్నీ కూడా నకారాత్మకమైన హక్కులు, అంటే ప్రభుత్వం యొక్క జోక్యాన్ని వ్యతిరేకించేటువంటి హక్కులు. ఇక సకారాత్మకమైనటువంటి హక్కులు కనుక మనం తీసుకుంటే మన 17వ ఆర్టికల్ కానీ, 21 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ కానీ, 23వ ఆర్టికల్ కానీ, 24వ ఆర్టికల్ కానీ మనకు సకారాత్మకమైన హక్కులు అని చెప్పేసి అంటున్నాం. 14వ ఆర్టికల్ అనేది చట్ట సమానత్వము, 15వ ఆర్టికల్ అనేది వివక్షతలు పాటించరాదు, 19వ ఆర్టికల్ అనేది వ్యక్తి యొక్క స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, 21వ ఆర్టికల్ అనేది జీవించే హక్కు. కాబట్టి ఈ హక్కుల విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండరాదు, మరియు ఈ హక్కులకు భంగం కలిగే విధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేయరాదు. 17వ ఆర్టికల్ అనేటువంటిది మనకు అస్పృశ్యత నిషేధము, 21 క్లాస్ ఏ అనేటువంటిది విద్యా హక్కు, 23వ ఆర్టికల్ అనేది వెట్టి చాకిరీ దోపిడీ వ్యవస్థ నిర్మూలన, 24వ ఆర్టికల్ అనేటువంటిది బాలకార్మిక వ్యవస్థ నిషేధము. కాబట్టి అస్పృశ్యతను కానీ విద్యా హక్కును బాలలందరూ పొందడానికి కానీ వెట్టి చాకిరీ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కానీ ప్రభుత్వ చర్యలు అవసరము. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం యొక్క జోక్యమును కోరే విధంగా ఈ హక్కులు అనేవి ఉన్నాయి. ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్తో మాత్రమే ఈ హక్కులు అమలు చేయబడతాయి. కాబట్టి ఇవి సకారాత్మకమైన హక్కులు. ఈ పౌరులకు యొక్క ఈ హక్కుల విషయంలో మాత్రం ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. ఇవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి హక్కులు, ఇవి ప్రభుత్వ అధికార పరిధిపైన పరిమితులు విధించేటువంటి హక్కులు. కాబట్టి వీటిని నకారాత్మకమైన హక్కులు అని చెప్పేసి అంటాము. ఇక్కడ ప్రాథమిక హక్కులకు చట్టబద్ధమైన హక్కులకు వ్యత్యాసం ఏంటి? ప్రాథమిక హక్కులకు చట్టబద్ధమైన హక్కులకు ఉన్నటువంటి వ్యత్యాసం, ఒకటి, ప్రాథమిక హక్కులు అనేటువంటివి రాజ్యాంగము ద్వారా కల్పించబడేవి. రాజ్యాంగము ద్వారా కల్పించబడేవి ప్రాథమిక హక్కులు. రాజ్యాంగము ద్వారా కల్పించబడేవే ప్రాథమిక హక్కులు. ప్రభుత్వ శాసనాల ద్వారా కల్పించబడేవే చట్టబద్ధమైన హక్కులు. ప్రభుత్వ శాసనాల ద్వారా కల్పించబడేవే చట్టబద్ధమైనటువంటి హక్కులు. ప్రాథమిక హక్కులు అనేటువంటివి రాజ్యాంగముకు లోబడి ప్రాథమిక హక్కులను రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడి, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగం కలగకుండా, లేదా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడి పార్లమెంటు వీటిని సవరించవచ్చు, తొలగించవచ్చు. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులను రాజ్యాంగ మౌలిక సూత్రానికి లోబడి పార్లమెంటు వీటిని సవరించవచ్చు మరియు తొలగించవచ్చు. అయితే అవి రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయాలి. రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా మాత్రమే పార్లమెంటు ప్రాథమిక హక్కులను సవరించడానికి కానీ తొలగించడానికి కానీ అధికారం ఉంటుంది.
అదే చట్టబద్ధమైనటువంటి హక్కులు, ఒక చట్టము ద్వారా కల్పించబడినటువంటి హక్కులను, ఒక చట్టము ద్వారా కల్పించబడినటువంటి హక్కులను పార్లమెంట్ కానీ శాసనసభలు కానీ సవరించవచ్చు, తొలగించవచ్చు. సో ఇది సాధారణ చట్టము ద్వారానే ఈ విధంగా చేయవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ కానీ శాసనసభలు కానీ సాధారణ చట్టాలు చేసే కొన్ని హక్కులను పౌరులకు కల్పిస్తారు. కాబట్టి మళ్ళీ ఆ హక్కులను రద్దు చేయడానికి కానీ, ఆ హక్కులను ఎప్పుడైనా తొలగించడానికి కానీ, ఆ హక్కులను సవరించడానికి కానీ సాధారణ చట్టం ద్వారా ఆయా సభలకు ఉంటుంది. కానీ ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగం కల్పించేవి కాబట్టి రాజ్యాంగ మౌలిక సూత్రానికి లోబడి వీటిని పార్లమెంటు సవరించాలి మరియు తొలగించాలి. అది కూడా రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే చేయాలి. ఇక ప్రాథమిక హక్కులు అనేవి ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే అంటే ఏంటిది అంటే నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి అన్నట్టు. ఇలాంటి జాతీయ అత్యవసర పరిస్థితులలో మాత్రమే వీటిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది, అనగా నిలిపివేసే అవకాశం, వీటి అమలును నిలిపివేసే అవకాశము ఉంటుంది. అర్థమవుతుందా? సో ప్రాథమిక హక్కులు అనేటువంటివి ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే, జాతీయ అత్యవసర పరిస్థితులలో మాత్రమే సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది, నిలిపివేసే అవకాశం ఉంటుంది. మరియు అందులో మనకు 20-21 ఆర్టికల్స్ అనేటువంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సస్పెన్షన్ చేయడానికి వీల్లేదు. ఇక చట్టబద్ధమైన హక్కుల విషయంలో మాత్రం ఎలాంటి సాధారణ పరిస్థితులలోనైనా వీటిని సస్పెండ్ చేయొచ్చు, అవసరమైతే వీటిని పూర్తిగా రద్దు చేయవచ్చు. ఎలాంటి సాధారణ పరిస్థితులలో ఏ హక్కులైనా, ప్రభుత్వం కల్పించిన చట్టబద్ధమైన హక్కులు ఏ హక్కులైనా సస్పెండ్ చేయవచ్చు మరియు రద్దు చేయవచ్చు. ఇక ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటిది ఇంకా మనం తెలుసుకుంటే, ఇక్కడ పౌరుల ప్రాథమిక హక్కులకు రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు 32వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు, 226వ ఆర్టికల్ ప్రకారం హైకోర్టులను పౌరులు ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? 32వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టును కానీ, 222వ ఆర్టికల్ ప్రకారం హైకోర్టును కానీ పౌరులు తమ హక్కులకు భంగం కలిగినప్పుడు నేరుగా ఆ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఆ ఉన్నత న్యాయస్థానాలు కూడా ఆజ్ఞలు జారీ చేస్తాయి, ఆ హక్కుల పరిరక్షణ కోసము ఆజ్ఞలు జారీ చేస్తాయి. అదే చట్టబద్ధమైన హక్కులకు భంగం కలిగినప్పుడు, పౌరుల యొక్క చట్టబద్ధమైన హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరులు సాధారణ కోర్టులను ఆశ్రయించడానికే అవకాశం ఉంటుంది. పౌరులు సాధారణ కోర్టులను ఆశ్రయించవచ్చు. సాధారణ కోర్టులు అంటే సబార్డినేట్ కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. వీటికి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన అవసరం లేదు. కానీ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరులు 32వ ఆర్టికల్ ప్రకారం నేరుగా సుప్రీంకోర్టును లేదా 226వ ఆర్టికల్ ప్రకారం హైకోర్టును ఆశ్రయించవచ్చు. అప్పుడు అవి రిట్స్ అనేవి జారీ చేస్తాయి. హక్కుల పరిరక్షణ కోసము ఆ న్యాయస్థానాలు, ఆ ఉన్నత న్యాయస్థానాలు అనేటువంటివి రిట్స్ అనేటువంటివి జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత ప్రాథమిక హక్కులు అనేటువంటివి రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కులు అనేటువంటివి పౌరులు వదులుకోవడానికి వీల్లేదు. పౌరుల ప్రాథమిక హక్కులను, రాజ్యాంగం కల్పించిన ఈ ప్రాథమిక హక్కులను పౌరులు వదులుకోవడానికి వీల్లేదు. కానీ చట్టబద్ధమైన హక్కుల విషయంలో మాత్రం చట్టం ద్వారా, శాసనం ద్వారా కల్పించబడుతున్నటువంటి చట్టబద్ధమైన హక్కులను పౌరులు వదులుకునేటువంటి అవకాశం ఉంటుంది, వదులుకునేటువంటి స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది. ఇది ప్రాథమిక హక్కులకు, చట్టబద్ధమైన హక్కులకు వ్యత్యాసం. వన్స్ అగైన్, రాజ్యాంగము ద్వారా కల్పించబడేవే ప్రాథమిక హక్కులు.
ప్రభుత్వ శాసనాల ద్వారా కల్పించబడేవే చట్టబద్ధమైన హక్కులు. ప్రాథమిక హక్కులను రాజ్యాంగ మౌలిక సూత్రానికి లోబడి పార్లమెంటు వీటిని సవరించవచ్చు లేదా తొలగించవచ్చు. అయితే అవి రాజ్యాంగ సవరణ ద్వారానే జరగాలి. పార్లమెంటు శాసనసభలు కల్పించేటువంటి చట్టబద్ధమైన హక్కులను అవి సవరించవచ్చు, తొలగించవచ్చు, మరియు అవి సాధారణ చట్టం ద్వారానే వాటిని సవరించే అవకాశం ఉంటుంది. ప్రాథమిక హక్కులు అనేవి ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే సస్పెన్షన్ చేయబడతాయి, నిలిపివేయబడతాయి. ఎక్సెప్ట్ 21వ ఆర్టికల్ మాత్రం సస్పెన్షన్ గురి కావు. ఎలాంటి సాధారణ పరిస్థితులలో అయినా, ప్రత్యేక పరిస్థితులే కాదు, ఎలాంటి సాధారణ పరిస్థితుల్లోనైనా సస్పెన్షన్ చేసే అధికారం, చట్టబద్ధమైన హక్కులను మరియు వాటిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇక పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు 32వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టును, 226వ ఆర్టికల్ ప్రకారం హైకోర్టును పౌరులు ఆశ్రయించవచ్చు. అప్పుడు ఆ ఉన్నత న్యాయస్థానాలు పౌరుల హక్కుల పరిరక్షణకు రిట్స్ జారీ చేస్తాయి. అదే ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి చట్టబద్ధమైన హక్కులను పౌరులు తమ హక్కులను కోల్పోయినప్పుడు, తమ హక్కులకు భంగం కలిగినప్పుడు, తమ చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణ కోసము, తమ చట్టబద్ధమైన హక్కులను కాపాడుకోవడం కోసము ఏ సాధారణ కోర్టుకైనా ఆశ్రయించవచ్చు. అయితే సాధారణ కోర్టు ఎలాంటి ఆజ్ఞలు మాత్రం జారీ చేయదు, కానీ ఆ హక్కుల పరిరక్షణ కోసము విచారణ అనేటువంటిది మాత్రం జరుపుతుంది. ఓకేనా? సో ఇది మనకు ప్రాథమిక హక్కులకు, చట్టబద్ధమైన హక్కులకు ఉన్నటువంటి వ్యత్యాసము. ఇక తర్వాత ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. ప్రాథమిక హక్కులన్నీ కూడా చట్టబద్ధమైన హక్కులే, కానీ చట్టబద్ధమైన హక్కులన్నీ ప్రాథమిక హక్కులు కాదు. ఎందుకంటే వన్స్ అగైన్ మరొకసారి ఆ కొటేషన్ వినండి. ప్రాథమిక హక్కులన్నీ చట్టబద్ధమైన హక్కులే, కానీ చట్టబద్ధమైన హక్కులన్నీ ప్రాథమిక హక్కులు కాదు. ఎందుకంటే ప్రాథమిక హక్కులు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులనే ప్రాథమిక హక్కులు అంటున్నాం. రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి హక్కులను ప్రాథమిక హక్కులు అంటున్నాం. ఈ ప్రాథమిక హక్కులు అమలు చేయాలి అంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. ఉదాహరణకు విద్యా హక్కు ప్రాథమిక హక్కు 21 క్లాస్ ఏ. విద్యా హక్కును బాలలందరికీ అందించాలి అంటే ప్రభుత్వం అందుకోసం చట్టం చేయాలి. అదే విద్యా హక్కు చట్టము 2009. కాబట్టి ఇలా ప్రాథమిక హక్కులు కొన్ని పౌరులకు పొందాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం చట్టాలు చేయాలి. కాబట్టి అప్పుడు చట్టం చేసినప్పుడు అది ప్రాథమిక హక్కు అవుతుంది మరియు చట్టబద్ధమైనటువంటి హక్కుగా మారుతుంది. కానీ చట్టబద్ధమైనటువంటి హక్కులు అంటే ప్రభుత్వ శాసనాల ద్వారా చేయబడేవి చట్టబద్ధమైన హక్కులు. ఆ చట్టబద్ధమైన హక్కులు ప్రాథమిక హక్కులు కాకపోవచ్చు. ప్రాథమిక హక్కులు అనేటువంటివి కాకపోవచ్చు. కాబట్టి ప్రాథమిక హక్కులన్నీ చట్టబద్ధమైన హక్కులే, కానీ చట్టబద్ధమైన హక్కులన్నీ మాత్రం ప్రాథమిక హక్కులు కాదు.